కాన్సెప్ట్లో ఏం చూస్తున్నామంటే మనకు ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ చూస్తున్నాం. ఓకే, ఈ ఎన్క్యాప్సులేషన్ మెకానిజం ఏంటంటే మనకు డాటా అండ్ కోడ్ని కంబైన్ చేసేదాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇక్కడ డాటా నథింగ్ బట్ ఏంటంటే వేరియబుల్స్ అనే దాన్ని డాటా లెక్క ట్రీట్ చేద్దాం. దాని కోడ్ కిందకి వచ్చేసి దాన్ని ఏం కాల్ దేని గురించి ట్రీట్ చేద్దామంటే మెథడ్స్ కిందకి ట్రీట్ చేద్దాం. ఓకే, ఇన్సైడ్ లోపల నాకు ఫంక్షన్స్ ఉంటే వాటిని ఏమని కాల్ చేయొచ్చు అంటే మెథడ్స్ అని కాల్ చేయొచ్చు. ఓకే, ఇన్సైడ్ ద క్లాస్ లోపల ఉంటే అంటే ఇన్సైడ్ ద క్లాస్ లోపల ఫంక్షన్ ఉంటే దాన్ని మెథడ్ అనుకున్నాం. ఇన్సైడ్ ద క్లాస్ లోపల వేరియబుల్స్ ఉంటే వాటిని అట్రిబ్యూట్స్ అని కాల్ చేసుకోవచ్చు. అట్రిబ్యూట్స్ అనొచ్చు, లేకపోతే ఐడెంటిఫైయర్స్ అని కూడా కాల్ చేసుకోవచ్చు. ఓకే, వీటిని కంబైన్ టుగెదర్గా పర్ఫామ్ చేసేదాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా తెలుస్తుంది. ఓకే, అంటే మనకు డాటాని కోడ్ని మనకు కంబైన్ చేసి చేయడాన్ని ఎన్క్యాప్సులేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మామూలుగా అయితే ఈ ఎన్క్యాప్సులేషన్ ఈ క్లాస్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే నాకు ఒక కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేయడం కోసం. అంటే ఇప్పుడు నాకేంటి ఒక యూసేజ్ కోసం వర్క్ అయ్యే వాటినన్నింటినీ ఒక కేటగిరీస్గా డివైడ్ చేసేయడం కోసం మనకు క్లాస్ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. దాని లోపల నాకేంటి ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ నాకేంటి మెకానిజం వేర్ డాటా వేరియబుల్స్ అండ్ కోడ్ మెథడ్స్ యాక్ట్ యాజ్ టుగెదర్ పర్ఫార్మెన్స్ చేసేదాన్ని ఏమంటాం క్లాస్ అని కాల్ చేస్తాం. ఓకే, అలా నాకు వచ్చేసి ఏంటి క్లాస్ గురించి అంటే మనకి ఎన్క్యాప్సులేషన్ గురించి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక క్లాస్ అనేది డిఫైన్ చేస్తున్నాను, దానిలోకి ఏ విధంగా యూజ్ చేస్తానో చూద్దాం. సపోజ్ నాకు ఇక్కడ సంథింగ్ తీసుకున్నాను, క్లాస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశాను. దాని లోపల ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నా అంటే ఇది స్పెషల్ ఫంక్షన్ అని కాల్ చేస్తాను. _, స్టార్టింగ్ _, ఎండింగ్ _, ఉంటే దాన్ని ఏమంటారంటే స్పెషల్ ఫంక్షన్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నాకు దీనిలో వచ్చేసి ఏంటి క్లాస్ అనేది క్లాస్ నేమ్, స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్ అవుతుంది. దేని ఇండెంటేషన్ ప్రకారం డిఎఫ్ అనేది ఫంక్షన్ని డిఫైన్ చేయడం కోసం. తర్వాత దీనిలో ఒకటి ఏం చేస్తాను స్పెషల్ ఫంక్షన్ అని ఇచ్చేసి సెల్ఫ్ అనేది ఏంటంటే పారామీటరైజ్ కిందకి వస్తుంది. ఓకే, దెన్ దీనిలో ఏం చేస్తామంటే దీనిలో లైక్ దీని స్పేస్ ఇండెంటేషన్ కూడా చేంజ్ అయింది చూద్దాం. ఇక్కడ నుంచి నాకు ఇక్కడ స్టార్ట్ కావాలి. ఇది జస్ట్ మెసేజ్, ఇది అవసరం లేదు. ఈ మెథడ్ కూడా ఇలా ఇచ్చారు. ఈ మెథడ్లో ఒకటి ఏమున్నాయంటే ఇవి ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఐడి అని తీసుకున్నాను. ఇక్కడ ఐడి అని తీసుకుంటే ఐడి అనేది డాడ్ అయిపోతుంది, మరి కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, అందుకోసం స్పేస్ ఇవ్వలేదు. స్పేస్ ఇస్తే మనకి ఏం జరిగింది ఇక్కడ ఐడి అనేది కలర్లో వస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి దాని స్పేస్ అనేది రిమూవ్ చేసింది. ఓకే, దీని స్పేస్ కూడా రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి స్పెషల్ ఫంక్షన్ ఉంది, తర్వాత నెక్స్ట్ ఇంకొక నార్మల్ ఫంక్షన్ ఉంది, అంటే నార్మల్ మెథడ్ ఉంది. ఇప్పుడు నాకు ఈ క్లాస్ మాత్రమే ఉంది. దీనికి ఏమైనా ఆబ్జెక్ట్ ఉందా? ఓన్లీ క్లాస్ మాత్రమే ప్రిపేర్ చేశాం. క్లాస్ మాత్రమే ప్రిపేర్ చేసి రన్ చేస్తున్నాం. మనకేమి ఏం చేయట్లేదు, దాన్ని ఏం కాల్ చేయట్లేదు. క్లాస్ అంటే ఇట్స్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అన్నాం. ఓకే, దీనికి కంపల్సరీగా ఏంటి ఆబ్జెక్ట్ అనేది ఒక మెమరీ అలొకేట్ కావాలి. ఆ ఆబ్జెక్ట్ ద్వారా నేను కాల్ చేసుకోవాలి. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తాను అంటే లైక్ ఎస్ అని ఇచ్చేస్తాను. ఏంటిది ఎస్ అనేది ఒక ఆబ్జెక్ట్ నేమ్ అవుతుంది. తర్వాత దీనిలో ఏం చేస్తాను క్లాస్ నేమ్ ఏంటి స్టూడెంట్ అని తీసుకున్నాను. క్లోజ్ చేస్తాను. ఇప్పుడు క్లోజ్ చేసి రన్ చేస్తున్నాను. ఏమైనా వస్తుందా? మరి ఏం రావట్లేదు. ఎందుకు? దాన్ని ఏమైనా నేను కాల్ చేస్తున్నానా, ఏమైనా మెథడ్ని కాల్ చేస్తున్నానా? మెథడ్ని కాల్ చేయట్లేదు. ఇప్పుడు నాకు ఎస్ డాట్ డిస్ప్లే అని ఇస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇన్సైడ్ ద క్లాస్ లో ఉన్న మెథడ్ని ఆబ్జెక్ట్ తోటి మెథడ్ని కాల్ చేస్తాను. డిస్ప్లే అనే మెథడ్ని కాల్ చేస్తాను. చూద్దాం. ఇది మనకు వేరే మెథడ్, ఇది వేరే మెథడ్, ఇది వేరే మెథడ్. ఈ మెథడ్లో నేను ఏం చేస్తాను వాల్యూస్ అసైన్ చేస్తాను. ఈ మెథడ్లో కూడా వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తాను. జస్ట్ రన్ చేస్తాను. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు నాకు సపోజ్ నేను డిస్ప్లే అనే మెథడ్ని కాల్ చేయాలి.
కానీ నాకు ప్రింట్ కావాలి. నేను ఏం చేస్తున్నా అంటే ఈ స్పెషల్ ఫంక్షన్ యొక్క స్పెషాలిటీ ఏంటో చూడండి. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ తిన్నదాన్ని కూడా ఇక్కడ కూడా కాపీ చేస్తున్నాను. ఇప్పుడు నాకు దీనిలోనే ఇస్తున్నాను. ఇప్పుడు దీనిలోనే ఇస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ క్లాస్ని కాల్ చేయట్లేదు, జస్ట్ నేను క్లాస్ మాత్రమే కాల్ చేస్తున్నాను, దానిలో ఉన్న మెథడ్ని కాల్ చేయట్లేదు. ఇప్పుడు మరి అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాం. ఎందుకంటే అది స్పెషల్ ఫంక్షన్. స్పెషల్ ఫంక్షన్కి నేను ఏంటంటే స్పెషలైజ్ అని స్పెసిఫైడ్ చేయని అవసరం లేదు. అది ఆబ్జెక్ట్ ప్రిపేర్ కాగానే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ప్రిపేర్ కాగానే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది స్పెషల్ ఫంక్షన్ కాకపోతే ఏం జరుగుతుందంటే మనమే స్పెసిఫైడ్ చేయాలి, ఏ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనేది స్పెసిఫైడ్ చేయాలి. ఓకే, ఆ విధంగా నేను ఇక్కడ ఏంటి మెన్షన్ చేస్తున్నానంట. అంటే ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్లోకి రావాలనేది ఇక్కడ మెన్షన్ చేసుకుంటే ఆ విధంగా వస్తుంది. ఓకే, దెన్ నాకు ఈ విధంగా దీని ప్రకారం చేసి చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్లో ఏం చూస్తున్నామంటే అబ్స్ట్రాక్షన్. ఓకే, అబ్స్ట్రాక్షన్ మీన్స్ ఏంటంటే నాకు ఒక డాటాలోకి వెళ్ళి లాట్ ఆఫ్ డాటాలోకి వెళ్ళి కొద్దిగా డాటా మాత్రమే కావాలనుకున్నాం. అంటే దానిలో కూడా ఎంటైర్ డాటా మొత్తం తీసుకోకుండా ఓన్లీ స్పెసిఫైడ్ డాటా మాత్రమే తీసుకోవాలనుకున్నప్పుడు లైక్ అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. అంటే ఈ అబ్స్ట్రాక్షన్ అనేది ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే లైక్ బ్యాంకింగ్ సెక్టర్స్ లోపల యూజ్ చేయొచ్చు. అంటే లైక్ బ్యాంకింగ్ సెక్టర్స్ లోపల ఏంటంటే నాకు రోల్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మేనేజర్ రోల్ ఉంటారు, క్లర్క్ రోల్ వేరే ఉంటారు, సమ్టైమ్స్ అకౌంటెంట్ వేరే ఉంటారు, ఇట్లా మనకు క్యాషియర్ వేరే ఉంటారు. ఇప్పుడు మనకు ఇట్లాంటి రోల్స్ అనేది వాళ్ళకు అన్ని రోల్స్ అనేది ఉండదు. ఎవరి రోల్ వాళ్ళకు మాత్రమే వర్క్ అవుతుంది. సపోజ్ మేనేజర్ ఉన్నారనుకోండి, ఏంటి టోటల్గా అమౌంట్ ఏమున్నది, ఏంటి జరుగుతుంది, ఏది అనేది ఇన్ఫర్మేషన్, ఎవరికైనా లోన్ ఇష్యూ చేయాలా వద్దా అనేది అంతా ఇన్ఫర్మేషన్ అంతా మేనేజర్ దగ్గర ఉంటుంది. క్లర్క్ దగ్గర అయితే మనకి ఏం చేస్తారంటే వాని యొక్క ఏంటి టోటల్గా అకౌంట్స్ అన్నీ మెయింటైన్ చేయడం, ప్రాపర్గా అప్ టు డేట్ ఉండేది క్లర్క్ దగ్గర ఉంటుంది. క్యాషియర్ దగ్గర వచ్చేసి మనకి ఏంటి సంథింగ్ క్యాష్ అనేది ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది, మళ్ళీ ఇంకా ఎంత ఉంది అనేది క్యాషియర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు అవి మాత్రమే ఇన్ఫర్మేషన్ కనబడతాయి, మిగతా అన్ని ఇన్ఫర్మేషన్ అనేది కనబడదు. అదే మనకి దాన్ని ఏమని కాల్ చేస్తామంటే అబ్స్ట్రాక్షన్ అన్నాం. అంటే వాళ్ళ లోపల ఏ రోలు ఎవరికి ఇవ్వాలన్నది అదంతా నాకేంటి అంత డాటా ఉంటుంది, దాని లోపల ఓన్లీ స్పెసిఫైడ్ డాటా మాత్రమే చూపెట్టాలనుకున్నప్పుడు అలాగే కాన్సెప్ట్ ఏమంటారంటే అబ్స్ట్రాక్షన్ అని కాల్ చేస్తాం. ఇది అబ్స్ట్రాక్షన్. ఇక్కడ అబ్స్ట్రాక్షన్ అనే కీవర్డ్ వచ్చేసి పైథాన్ లోపల కీవర్డ్ అనేది సపరేట్గా ఉండవు. ఇప్పుడు నాకేంటి దీని లోపల క్లాసెస్ లోపల అయితే మామూలుగా C++లో అయితే యాక్సెస్ స్పెసిఫైర్స్ అనేవి ఉంటాయి. పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్ అనేవి యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉంటాయి. కానీ పైథాన్లో మాత్రం ఏంటంటే యాక్సెస్ స్పెసిఫైర్స్ అనేవి ఉండవు. ఎవ్రీథింగ్ వచ్చేసి పబ్లిక్. నేను ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్గా కావాలనుకున్నప్పుడు మాత్రమే ఏం చేస్తామంటే స్టార్టింగ్లో వచ్చేసి డబుల్ అండర్స్కోర్ యూజ్ చేస్తే దాన్ని ప్రైవేట్ ఐడెంటిఫైయర్స్ అంటాం. అంటే ప్రైవేట్ వేరియబుల్ అని కాల్ చేయొచ్చు, ప్రైవేట్ ఐడెంటిఫైయర్ అని కాల్ చేయొచ్చు. అంటే స్టార్టింగ్ డబుల్ అండర్స్కోర్ ఉంటే దాన్ని ఏమని కాల్ చేయాలి, ప్రైవేట్ వేరియబుల్ ఆర్ ప్రైవేట్ ఐడెంటిఫైయర్స్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఏ కైండ్ ఆఫ్లో అంటే ఇప్పుడు నాకు ఇది స్పెషల్ ఫంక్షన్ ఇస్తున్నాను, దీనిలో వచ్చేసి ఏంటి ప్రైవేట్ ఐడెంటిఫైయర్ కిందకి ఇదో ప్రోగ్రామ్ తీసుకున్నాను, లైక్ ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి దీనిలో క్లాస్ లోపల ఒక స్పెషల్ ఫంక్షన్ ఇచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తున్నాను, పారామీటర్ నేమ్ వచ్చేసి సెల్ఫ్ అని తీసుకొని సెల్ఫ్ డాట్ డబల్ అండర్స్కోర్ ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు 3 అని ఇచ్చాను. ఏంటి నాకు 3 దానిలోకి అసైన్ చేశాను. ఓకే, దీన్ని ఏమైనా ఫంక్షన్ కాల్ ఇట్లా ఏమైనా ఉందా, ఏం చేయట్లేదు, ఫంక్షన్ కాల్ చేస్తాను. దానిలో ఉన్న క్లాస్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. మై క్లాస్ అనే దానికి ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను, m.y అని ఇస్తున్నాను. అంటే వైలో ఉన్నదాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను.
ఇప్పుడు దీనిలోనే ఇంకొక వేరియబుల్ కూడా ఇద్దాం, అది కూడా డిఫరెన్స్ తెలుస్తుంది మనకు. ఇప్పుడు సెల్ఫ్ డాట్ ఏ ఈక్వల్స్ టు 30 అని ఇస్తాను. దీన్ని ఇక్కడ నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్రింట్ ఎం డాట్ ఏ అని ఇస్తాను. ఓకే, దెన్ ఇది ఫస్ట్ కామెంట్లో పెడుతున్నాను. కంపైల్ అది రన్ చేస్తున్నాను. F5 అని ప్రెస్ చేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏంటిది 30 అనేది వచ్చింది. దానిలో స్పెషల్ ఫంక్షన్ అనేది అది రాశాను కదా, 30 అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. దెన్ నేను సెకండ్ ప్రింట్ చేద్దామని ట్రై చేస్తాను. వైలో కూడా ఉన్న వాల్యూ ప్రింట్ చేద్దామని ట్రై చేస్తాను. ఇక్కడ ఏమైనా వస్తుంది, మై క్లాస్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ వై అని. ఎందుకంటే మనం దీన్ని ఏం చేసాం, స్పెషల్ ఫంక్షన్ లెక్క కన్వర్ట్ చేసాం. ఇదంతా ఏం చేసాం, స్పెషల్ ఫంక్షన్ లెక్క కన్వర్ట్ చేసాం కాబట్టి అది దేన్ని త్రో చేస్తుంది, ఎర్రర్ అనేది త్రో చేసి నాకేంటి ఈ విధంగా వస్తుంది. అంటే నాకేంటి స్పెషల్ వేరియబుల్ అనేది యాక్సెస్ చేయాలన్నప్పుడు అదొక టైప్ ఆఫ్ మెథడ్. అంటే నాకు ప్రైవేట్ వేరియబుల్ లెక్క డిఫైన్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, స్టార్టింగ్ వచ్చేసి 2_ ఇస్తే దాన్ని ఏమైనా కాల్ చేస్తాం, స్పెషల్ వేరియబుల్ అని కాల్ చేస్తాం. ఓకే, దీన్ని ఇదంతా దేని కిందకి వస్తుంది, అబ్స్ట్రాక్షన్ కిందకి వస్తుంది. ఇదంతా దేని కింద వస్తుంది, అబ్స్ట్రాక్షన్ కింద వస్తుంది. ఇట్లా నాకు ఏంటి ఆ విధంగా ప్రింట్ చేయడం కోసం. సపోజ్ నాకు వచ్చేసి ఏంటి ప్రైవేట్ వేరియబుల్స్ ఆల్సో డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు నాకు ఇంకో మెథడ్లో ఏం చేస్తాను, ఇంకో ఎగ్జాంపుల్లో కూడా ఏం చేస్తున్నాను, క్లాస్ మై క్లాస్, దానిలో కూడా స్పెషల్ ఫంక్షన్, దీనిలో ఏం చేస్తాను సెల్ఫ్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాను. ఇది పబ్లిక్ వేరియబుల్. దెన్ $_y అని ఇచ్చాను. ఇదేంటి ప్రైవేట్ వేరియబుల్. దీనికి ఏదైనా ఏం చేశాను 2s. ఇంకొక ఫంక్షన్లో కూడా ఏం చేస్తున్నాను, దాన్ని ప్రింట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. సెల్ఫ్ డాట్ ఎక్స్ అంటే ఏంటిది, ఎక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే అది నాకు అవైలబిలిటీ డైరెక్ట్గా పబ్లిక్లో ఉంది కాబట్టి డైరెక్ట్ అవైలబుల్. నేను ప్రైవేట్లో ఉన్నదాన్ని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఏంటి సెల్ఫ్ డాట్ ఇక్కడ ఫంక్షన్ నేమ్, స్పెషల్ ఫంక్షన్ కాకుండా క్లాస్ నేమ్, స్టార్టింగ్ క్లాస్ నేమ్ ముందట అండర్స్కోర్, తర్వాత మై క్లాస్ $_y స్పెషల్ వేరియబుల్ నేమ్. అంటే నాకు ఏంటి మై క్లాస్ అనే దానిలో కూడా ఏం చేస్తాను, స్పెషల్ నేమింగ్ అనేది కాల్ చేస్తాను. ఇది నాకేంటి యాక్సెసింగ్ త్రూ ఇన్స్టాన్సెస్ అంటారు. ఏంటి ఇప్పుడు నాకేంటి ఈ విధంగా ఇచ్చాను కదా, ఫస్ట్ ఏం చేస్తాను, ఇక్కడ మెసేజ్ ప్రింట్ చేస్తాను. మై క్లాస్ అనేది క్లాస్ నేమ్, ఎం అనేది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లోపల ఉన్న మెథడ్ తోటి కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెథడ్ లోపల రాసింది ఏంటి, స్పెషల్ స్టార్టింగ్ ఇచ్చేసి క్లాస్ నేమ్ మళ్ళీ వేరియబుల్ నేమ్, ప్రైవేట్ వేరియబుల్ నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఇలా మెన్షన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి ఏంటి యాక్సెసింగ్ త్రూ ఇన్స్టాన్సెస్. అంటే నాకేంటి ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటారు. నేను కాల్ చేస్తున్నాం ఇన్స్టాన్స్ అంటే ఇన్సైడ్ ద క్లాస్ లోపలనే ఉంటాను ఉండి ఆ మెథడ్ని కాల్ చేసినప్పుడు వర్క్ అవుతుంది. ఇదొక మెథడ్లో. నెక్స్ట్ ఇంకొక మెథడ్లో వచ్చేసి ఏం చేస్తామంటే యాక్సెసింగ్ వేరియబుల్ త్రూ ఇన్స్టాన్సెస్. యాక్సెసింగ్ వేరియబుల్స్ త్రూ ఇన్స్టాన్సెస్. ఇక్కడ నాకు వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఆబ్జెక్ట్ అనేది ఏమైనా ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేశాను కదా, m.x అని ఇచ్చాను. ఆర్ నాకు m. క్లాస్ నేమ్ స్పెషల్ వేరియబుల్. అంటే నేను రాసేది ఏంటి ఇన్సైడ్ లోపల ఉన్న మెథడ్ తోడైనా కాల్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా నాకు ఏంటి అట్లా మెథడ్ లేకపోయినా డైరెక్ట్గా కాల్ చేయాలనుకున్నప్పుడు స్టార్టింగ్ అండర్స్కోర్ క్లాస్ నేమ్ తర్వాత అండర్స్కోర్ స్పెషల్ వేరియబుల్ ప్రైవేట్ వేరియబుల్ నేమ్ అని ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఇది కావద్దు అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇది కాల్ చేయట్లేదు, ఇది కాల్ చేయండి, ఓన్లీ డిస్ప్లే అనేది కాల్ చేయండి, ఓన్లీ ఆబ్జెక్ట్ మాత్రమే ప్రిపేర్ చేస్తాను. ప్రింట్ ఎఫ్ ఉంది కాబట్టి అది వస్తుంది, ఇది కూడా వద్దనుకుంటే అది వచ్చేది. అది క్లాస్కి ఆబ్జెక్ట్ ఉండాలి కదా. ఓకే, అలా నాకేంటి దానిలో కూడా ఇన్స్టాన్సెస్ ద్వారా నేను కాల్ చేయాలనుకున్నప్పుడు ఏమి చేస్తాను, స్టార్టింగ్ అండర్స్కోర్ క్లాస్ నేమ్ దానిలో ప్రైవేట్ వేరియబుల్ ఏది ఉందో ఆ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. దాన్ని ఏమని కాల్ చేస్తాం,
అబ్స్ట్రాక్షన్ అని కాల్ చేస్తాం. అంటే ఉన్న డేటాలకి వెళ్ళి కొద్దిగా డేటా మాత్రమే ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి. అంటే నాకు ఒక క్లాస్ లోపల ఎవరెవరికి డేటా ఇవ్వాలి. సపోజ్ సంథింగ్ మేనేజర్ ఉన్నాడు, ఆ మేనేజర్కి ఏమేమి డేటా ఇవ్వగలగాలి. సపోజ్ సంథింగ్ క్లర్క్ ఉన్నాడు, క్లర్క్కి ఏమేమి డేటా యాక్సెస్ ఇవ్వగలగాలి. అదంతా మనకి ఏంటి దాని ప్రాసెస్ లోపల ఇది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఏం తీసుకుందామంటే బ్యాంక్ అనేది తీసుకుందాం. ఆ బ్యాంక్ ద్వారా ఏ విధంగా చేస్తారో చూద్దాం. నాకు ఇక్కడ ఒక బ్యాంక్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దీనిలో వచ్చేసి ఏం చేస్తామంటే బ్యాంక్ అనేది క్లాస్ని, దీనిలో స్పెషల్ ఫంక్షన్ నేమ్, డిస్ప్లే అనేది ఇంకో స్పెషల్ ఫంక్షన్ ఆర్ మెథడ్. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తాను, ఒక ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్యాంక్ అనేది క్లాస్ నేమ్, ఎం అనేది ఆబ్జెక్ట్ నేమ్, ఎం డాట్ డిస్ప్లే అని ఇస్తున్నాను. ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది, డిస్ప్లే జరగడం ద్వారా నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏది కాల్ అవుతుంది, అకౌంట్ నెంబర్, నేమ్, బ్యాలెన్స్ అనేది కాల్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇది పర్ఫెక్ట్గానే ఉంటుంది. ఇది దాని ద్వారా యాక్సెస్ కావడం కోసం ఏంటి సెల్ఫ్ అనేది మెయింటైన్ చేస్తూ దానిలోకి ఏం చేస్తున్నాము అసైన్ చేస్తున్నాను. దీనిలో ఇంకొకటి ఏముంది, లోన్ అనేది కూడా ఉంది. నేను ఇక్కడ లోన్ అనేది ప్రింట్ చేయలేదు, ప్రింట్ చేయకుండా ట్రై చేద్దాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సపోజ్ లోన్ అనేది ట్రై చేస్తున్నాను, సెల్ఫ్ డాట్ లోన్ అని తీసుకున్నాం. ఇప్పుడు నాకు అది ప్రైవేట్ వేరియబుల్ కాబట్టి ఎర్రర్ త్రో చేస్తున్నాం. ఎస్, ఇప్పుడు నాకు ఇక్కడ ఇవ్వడం మాత్రం ఎట్లా ఇవ్వాలి, స్టార్టింగ్ అండర్ స్కోర్ అని ఇచ్చేసి దెన్ క్లాస్ నేమ్ ఏంటి, బ్యాంక్, ప్రైవేట్ వేరియబుల్కి ఏముంది స్టార్టింగ్ 2 అండర్ స్కోర్, సేవ్, రన్.